గురించి కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. రథసప్తమి సూర్య జయంతి మనందరికీ తెలిసిందే. మన ఆలయంలో కూడా రథసప్తమి రోజున లక్ష్మీనారాయణ స్వామివారికి సప్తవాహన సేవ చేస్తున్నాము. గత 4 ఏళ్ళుగా చేస్తున్నాము సప్తవాహన సేవ. విశేషం ఏంటంటే ఇది విజయవాడ గురించి ఎవరూ చేయట్లేదు. విజయవాడ మహానగరానికి సంబంధించి మన ఆలయం ఒకచోటే లక్ష్మీనారాయణ స్వామివారికి సప్తవాహన సేవ ఉదయం 7 గంటలకు ప్రారంభించి మొట్టమొదటిగా సూర్యప్రభ వాహనం, తర్వాత శేషవాహనం, గరుడ వాహనం, ఆంజనేయ వాహనం, సాయంకాలం వచ్చేటప్పుడు ఇవి ఉదయం 4 జరుగుతాయి. 12:30 కల్లా ఆపేసేస్తాం. ఆపేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 4ంటికి మొదలు పెట్టుకొని 4ంటికి వచ్చేటప్పటికి గజవాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. 7 వాహనాలతో ఊరేగింపు, సాయంకాలం తీర్థప్రసాద వితరణతో ముగుస్తుంది. కాస్త బాణసంచా వ్యవహారం అంతా ఉంటుంది. విజయవాడలో జరుగుతున్నటువంటి విశిష్టమైన కార్యక్రమం మన ఆలయం ద్వారా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులే, పెయింటర్సు, ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళే. అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా నేను 1995లో ఈ ఆలయ నిర్వహణ బాధ్యత తీసుకున్నాను. ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా ఎవరెవరైతే నాతో ఉన్నారో చిన్నపిల్లలు, ఆ రోజున గుడికి వస్తున్న చిన్నపిల్లలే ఈ రోజున కమిటీ సభ్యులుగా ఉండి వాళ్ళే అంత బాధ్యతలను తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసి చక్కగా నిర్వహించుకుంటుంటాము. అదేవిధంగా ప్రతి అమావాస్యకి కాలభైరవ స్వామికి అభిషేకం జరిగిన తర్వాత కంపల్సరీ భోజనాలు ఉంటుంటాయి. పౌర్ణమి రోజునే ఉన్న అమ్మవారికి, దుర్గమ్మ వారికి అభిషేకం జరుగుతుంది. ఈ రకంగా ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఉంటుంటుంది. సోమవారం సోమనాథేశ్వరుడికి అభిషేకం ఉంటుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, మంగళవారం సాయంకాలం ఆంజనేయుడికి ఆకుపూజ జరుగుతుంది. బుధవారం గణపతికి పూజ జరుగుతుంది. గురువారం దత్తుడికి అభిషేకం జరుగుతుంది. శుక్రవారం మహిళలందరూ కలిసి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటారు. ఆ రకంగా ప్రతిరోజు కూడా ఏదో అక్కడ కార్యక్రమాలు ఉన్న కొద్దిమంది ఇక్కడ కొన్ని కుటుంబాలే హిందువుల కుటుంబాలైనప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి భోజనాలు కూడా మేము వంట మనిషిని పెట్టమండి, అందరూ ఈ కార్యకర్తలు కలిసి వండుకోవడం, అందరూ కలిసి సంపంక్తి భోజనం చేయడం చేస్తుంటాము. అది ఏదైతే విశ్వ హిందూ పరిషత్ యొక్క లక్ష్యాలు ఉన్నాయో సమాజం అనేది, దానిని కులరహిత సమాజాన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని నేను ధైర్యంగా చెప్పగలను. ఆ స్వామివారి ఆశీస్సులతోటి అందరికీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ, అందరి తరఫున అందరూ బాగుండాలని చెప్పేసి, ఇది హిందూ రాష్ట్రంగా ప్రకటించబడాలన్న ధ్యేయంతో, హిందూ సగండ జరగాలన్న ఆలోచనతో మేము ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గర సంకల్పం చెప్పుకొని పూజా విధులు నిర్వహిస్తుంటాము. దాతల సహకారం ఎలా ఉంది? దాతలు పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటప్పటికి స్థానికంగా ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు అవటం మూలకన స్థానికుల నుంచి పెద్దగా ఆదాయం ఏమి ఉండదు మాకు. సంవత్సరానికి హుండీలో ఒక 15,000 20,000 వస్తే గొప్పది. నేను స్టేట్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అవడం మూలకన, స్టేట్ బ్యాంకులో పనిచేయడం మూలకన ఎక్కువ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిత్రులు, అదేవిధంగా నా బంధుమిత్రులందరూ కూడా నెలకింతని ప్రైవేట్ ఇస్తున్న వాళ్ళు ఉన్నారు ఆలయానికి. అదేవిధంగా ఇది వాహన సేవకి ఒక్కో వాహనానికి కూడా ఉభయదాతలు గత 5 ఏళ్ళుగా మనం ఏర్పాటు చేసుకున్నాము. చక్కగా ఈ రకంగా ఉభయాలు సంవత్సరానికి ఒకసారి అడుగుతుంటాను నేను చందాని. అందువల్ల మిత్రులందరూ కూడా ఆనందంగా ఎవరు తోచింది వాళ్ళు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. కాబట్టి ఫైనాన్షియల్గా మటుకు ఇబ్బందులు లేకుండానే ఆ స్వామివారి అన్ని కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకుంటున్నాడు. అలాగే మన విజయవాడలో ఉన్న ధనవంతులు హిందువులకి, బంధువులకి తమరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఎప్పుడూ ఒకటే చెబుతుంటానండి. గత 30 ఏళ్ళుగా నేను దాదాపుగా 30 ఏళ్ళ కన్నా అనేకన్నా కూడా 1980 నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్లో తిరుగుతూ ఉన్నాను. అన్ని ఆలయాలు చూడటం ఎంత కూడా ఉంది. మనం సామాన్యంగా సహజంగా చేస్తున్నది ఏంటంటే అంటే కాస్త డబ్బులు ఉండగానే మనం తీసుకెళ్ళి ఆ తిరుపతి హుండీలో వేసేస్తుంటాం. అక్కడ తర్వాత ఏం జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని బాధపడుతుంటాం. కానీ దయచేసి నేను మీకు చేతులెత్తి మొక్కేది ఏంటంటే, మీ సందు చివర ఆలయాలు ఉంటుంటాయి, చిన్న చిన్న ఆలయాలు. దీపారాధన నూనె ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే నేను 95లో ఈ ఆలయాన్ని నిర్వహణ మొదలెట్టినప్పుడు 45 రూపాయలు ఉంది కేజీ నూనె, నువ్వుల నూనె. ఇవాళ వచ్చేటప్పటికి 300 రూపాయలు, 350 దాకా పెట్టాల్సి వస్తున్నది. దాన్ని బట్టి ఆలోచించండి దయచేసి. అందువల్ల ఈ ధనవంతులు ఎవరైతే ఉన్నారో, మీరు తిరుపతిలో మొక్కుంటారు, బాగానే ఉంది. మీ ఇంటి పక్క ఉండే వెంకటేశ్వర స్వామి, ఆయన వెంకటేశ్వర స్వామే కదా. మనం తక్కువ రోజు కనపడేది ఆయన, రోజు కనపడేది అక్కడ ఎవరో ముసలి అర్చకుడో లేకపోతే ముసలి వాళ్ళు ఎవరో ఉంటుంటారు. వాళ్ళకి తీసుకెళ్ళి నెలకోసారి 2 కేజీల నూనె, 1 కేజీ పటికి బెల్లం ముక్క, 4 ఒత్తుల కట్టలు, 4 అగ్గిపెట్లు, ఒక సామనాటి గడ్డలు పడేస్తే చక్కగా ప్రతి నెల
అప్పుడు నెలంతా కూడా ఉదయం సాయంకాలం మీ గోత్రనామాలు చెబుతారు ఆలయంలో. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మనం లక్షలు లక్షలు తీసుకెళ్ళి మీరు అంత అక్కడ శ్రీవారికి వద్దన్న కొద్దీ డబ్బులు వేస్తున్నారు. అవి ఏమవుతున్నాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి నేను చర్చ చేయను. ప్రభుత్వాలు ఏమున్నా కానీ జరుగుతున్నది ఒకటే, మనకు తెలిసిన విషయాలు అవన్నీ కూడా. దయచేసి మీ ఇంటి పక్కన గుడికి మీరు సహకరించండి. కాకపోతే మీ పేరు వాళ్ళు పెడతారు, చక్క గోడ మీద రాయించండి, బలానా ఆ రామారావు గారి యొక్క సౌజన్యంతో ఆలయం నిర్మించబడుతుందని చెప్పి. ఆ రకంగా మనం కలిస్తే చక్కగా ఆ దీపారాధనలు లేనటువంటి ఆలయాలు అనేవి విజయవాడలో ఉండవు. విజయవాడలో కాదు, ఎక్కడా ఉండవు. నేను అసోసియేషన్ మనం లక్షలు ఖర్చు పెట్టి వినాయక చవితి చేస్తాం, లక్షలు ఖర్చు పెట్టి శ్రీరామనవమి చేస్తాం, దుర్గా పూజలు చేస్తాం. ఈ 10 రోజుల తర్వాత అక్కడ చూడండి ఏమి ఉండదు, మళ్ళీ తిరిగి చూస్తే ఏం కనపడదు. మీరు 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టే దాంట్లో 1 లక్ష రూపాయలు ఇలాగా మీరు ప్రతి నెల 1 కిట్టు, 2 కేజీల నూనె, 1 కేజీ పట్టి బెల్లం ముక్కలు, 2 ఒత్తుల కట్టలు, 2 అగ్గిపెట్లు, 1 సామాన్య గడ్డలు పట్లం తీసుకెళ్ళి ఏదో ఒక అర్చకుడికి ఇచ్చి ఆయనకు ఒక 500 ఇవ్వండి. పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట దీపారాధన చేయమని చెప్పండి. చక్కగా ఆనందంగా ఉంటాడు. అలా కొంతమంది కలిస్తే ఎన్ని ఆలయాలు మనం ఇచ్చేయగలం, చక్కగా నిర్వహించుకోగలం. మనం పెద్దానికి ప్రభుత్వం మీద మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ప్రభుత్వం యొక్క హుండీలో వేసేసి వాడు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి వాడి మీద పడి ఏడుస్తుంటాం. మనం చేతిలో మన సెల్లో పెట్టుకొని అవి ఇవి మనం కామెంట్లు పెడుతుంటాం, వాడిని హ్యాంగ్ చేయాలి వీడిని హ్యాంగ్ చేయాలని. మనం చేస్తున్న పని అంటే ఒకసారి ఆలోచించండి. ఇది నమ్మిన నా మిత్రుడు కొంతమంది తిరుపతిలో మొట్టమొదటి శాలరీస్, వాళ్ళ అబ్బాయి యొక్క శాలరీస్ మొట్టమొదటి తిరుపతిలో వేద్దాం అనుకుని కూడా మా ఆలయానికి ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఇదిగో సాయిబాబాకు ఒక ఉయ్యాలలోనూ ఒక పల్లకి చేయించుకోగలిగాం. ఇలాగ మా మిత్రులందరూ కూడా ఈ రకంగా ఇన్నోవేటివ్ మీరు ఆలోచించండి దయచేసి. అది దేవుడికే, ఇది దేవుడికే. ఇక్కడ గూట్లో ఉన్నాయన వెంకటేశ్వర స్వామి, అక్కడ తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి కాదంటలేదు నేను. అక్కడ స్థల ప్రభావం ఉంటుంది, యంత్ర ప్రభావం ఉంటుంది, స్థల ప్రభావం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మిమ్మల్ని ఉరేయడు ఆయన, మిమ్మల్ని చెప్పించడు. స్వామి ఇదిగో నీకు ఇస్తాను డబ్బులు, మా ఇంటి పక్క గుడికి 10,000 ఇస్తున్నాను, ఆ గుడి కోసం ఇది చేస్తున్నాను మీరు అనండి, మీకు వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. ఆ స్వామి ఆ వండ మిమ్మల్ని తిట్టడు, నేను ధైర్యంగా చెప్పగలను. మేము మిత్రులు అందరూ కూడా మేము ఇలాగే చేస్తూ ఉంటాం. దయచేసి ఆ ధనికులందరూ కూడా నేను ప్రార్థిస్తున్నది ఏంటంటే, మీరు వెంకటేశ్వర స్వామి పెద్ద పెద్ద ఆలయాలు వెళ్ళండి, మీరు ఇస్తాన ధనాల్లో కొంత మీ ఇంటి పక్క పాడుబడి ఉన్న ఆలయాలకి వాటికి ఇచ్చేసి దాని అభివృద్ధికి, హైందవ ధర్మ అభివృద్ధి కోసం. మనం తెల్లారేస్తే గుజరాత్ మోడల్ గుజరాత్ని తిడుతూ ఉంటాం, కానీ గుజరాతీలో ఒక మాట చూడండి, అక్కడ దిక్కుమాలిన ఆలయాలు, దీపారాధన లేని ఆలయాలు కనపడవు. వాళ్ళు అక్కడ చక్కగా 7 అందరూ పేటలో ఉన్న అందరూ కూడా ఆ సందు చివర ఉండే ఆలయాల దగ్గర వస్తారు. ఏ పడివి బెల్ల ముక్కలు పంచుకుంటారు, అందరూ కూడా అందును నమస్కరించుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రి 7:30కి మళ్ళీ అందరూ ఆలయం దగ్గరికి వస్తారు, మళ్ళీ అందరూ కలుస్తారు, ఏదైనా చర్చించుకుంటారు. ఎంబడే వితిన్ 20 minutes or 15 minutes దే విల్ డిస్పర్స్. అటువంటిది మనం చేయలేకపోతున్నాం. తెల్లారేస్తే మటుకు గుజరాతీస్ దేశాన్ని తింటున్నారు, నవలేస్తున్నారు, ప్రపంచాన్ని దోచేస్తున్నారు మాత్రం చెబుతాం మనం. కానీ మనం ఏం చేస్తున్నామంటే తద్భిన్నంగా ఉంటున్నది. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో మనం భారీ ఎత్తున తీసుకెళ్ళి శ్రీరామనవమి చేశాము, వినాయక చవితి చేశాము, అన్ని లక్షలు ఖర్చు పెట్టాము, ఇన్ని లక్షల మందు సామాన్లు కాల్చాము, 10 రకాల మేళాలు పెట్టాము. కానీ స్వామివారి కోసం మనం ఏం చేయగలుగుతున్నాము దయచేసి ఒకసారి ఆలోచించండి. అది నేను మనం చేస్తుంది. అది మన ఇంటి పక్కన ఆలయాలను కూడా మనం డెవలప్ చేసుకుందాము. హరి ఓం. ఇది ఇక్కడ మన ధర్మకర్త వారు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రథసప్తమి కార్యక్రమానికి యావత్ విజయవాడ హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ హరిజనవాడలో హరిజనులు చేత ఈ యొక్క ఆలయం నిర్మింపజేయడం, అలాగే హరిజనులే వారి సొంత చేతులతో ఆహారం తయారు చేసుకుంటూ అందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ యొక్క రాబోయే రథసప్తమికి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క దేవాలయానికి సందర్శించి ఈ యొక్క రథసప్తమిలో పాల్గొనాలని చెప్పేసి నిర్వాహకులు కోరుకుంటూ ఉన్నారు.